భగవద్బంధువులందరికీ ఒక విశేషమైన శుభవార్త. జగదాచార్యులు అస్మదాచార్యులైనటువంటి శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారి యొక్క దివ్య పర్యవేక్షణలో జూన్ 3వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు అమెరికాలోని ఇలినాయిస్ రాష్ట్రంలో క్వాడ్ సిటీ హిందూ టెంపుల్ వాళ్ళు చతుర్వేద మహాహవనాన్ని చేస్తూ ఉన్నారు. అంటే ఋగ్, యజుస్, సామ, అథర్వ అనే 4 వేదాలను ఉచ్చరిస్తూ ఆయా రుక్కులు ఉచ్చరించాక అగ్ని అంతర్యామైనటువంటి పరమాత్మకు ఆహుతులను సమర్పిస్తారు. ఇలా లోక కళ్యాణార్థం జరిగేటువంటి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఇది. ఆ కార్యక్రమం ఎలా జరుగుతోంది, అందులో ఎలా అన్వయించుకోవాలి అనే వివరాలన్నీ కూడా qchindutemple.com వెళితే ఆ వెబ్సైట్లో వివరాలన్నీ ఉంటాయి. ఈ సందర్భంలో వేదం గురించి 2 మాటలు తెలుసుకుందాం. ప్రత్యక్షేణ అనుమిత్యావా యస్తూపాయో నబుధ్యతే. మనం నేరుగా కంటితో రూపాన్ని, చెవితో శబ్దాన్ని, నాలుకతో రుచిని, ముక్కుతో వాసనను, చర్మంతో స్పర్శను, వాటి సంబంధమైన జ్ఞానాన్ని అనుభవించగలం. దాన్ని ప్రత్యక్షం అంటారు. ఒకదాన్ని ఆధారంగా చేసుకుని మరొకదాన్ని భావించడం అనుమానం అంటారు. ఈ రెంటికి లొంగని, ఈ రెంటి చేత తెలియనటువంటి విషయాలను విశదీకరించేది కనుక వేదము అన్నారు. అలాంటి వేదము భగవంతుడి యొక్క నిశ్వాస రూపమట. మానవ నిర్మితమైనటువంటి ఏ రచన అయినా అందులో 4 దోషాలు ఉంటాయి. భ్రమ, ప్రమాద, విప్లలంభ, అశక్తి అని. ఈ 4 దోషాలు లేనిది అపౌరుషేయమైనది వేదం. వేద శబ్దేభ్య ఏవాదౌ దేవాదీనాం చకారసః. వేద శబ్దాలను ఆధారంగా చేసుకునే జగద్రచన సాగిందట. సుర, నర, తిర్యక్ స్థావరాత్మకమైన జగత్తంతా కూడా వేద శబ్దాలను ఆధారంగా చేసుకుని సృజింపబడింది అంటారు. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో వేదైశ్చ సర్వైః అహమేవ వేద్యః, సకల వేద శబ్దరాశి చేత ప్రతిపాదింపబడే పరతత్వాన్ని నేనే అని చెబుతారు. పరమాత్మ ముందుగా బ్రహ్మదేవుని సృజించాట. యో బ్రహ్మాణం విదధాతి పూర్వం సృజించి ఆయనకు వేద విజ్ఞానాన్ని ఉపదేశించారు. యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై. అలా పరమాత్మ చేత తమకు ఉపదేశింపబడిన ఆ వేద శబ్దాన్ని ఆధారంగా చేసుకునే బ్రహ్మదేవుడు మనం చూస్తున్నటువంటి జగత్తునంతా నిర్మించాడు. ఎలా అంటే ఒక సాఫ్ట్వేర్ను ఇన్స్టాల్ చేసి ల్యాప్టాప్ మనకిస్తే Ctrl+C Ctrl+V సెండ్ అని, మనకు దాని మీద అవగాహన లేకపోయినా కొంత అవగాహనతోనే మనం ఈమెయిల్స్ క్రియేట్ చేసినట్టుగా ఆ వేద శబ్దాలను ఆధారంగా చేసుకుని జగద్రచన చేసేట బ్రహ్మదేవుడు. అలాంటి అపౌరుషేయమైన భగవంతుడి చేత నేరుగా ఉపదేశింపబడ్డ బ్రహ్మదేవుడు జగద్రచన చేయడానికి ఆధారభూతమైన ఆ వేద శబ్ద రాశి ఎంతో గొప్పది. కేవల ఉచ్చారణ మాత్రం చేత, శ్రవణ మాత్రం చేత సకల పాతకాలను తొలగిస్తుంది, సకల శుభాలను కలిగిస్తుంది. అలాంటి 4 వేదాలను ఉచ్చరిస్తూ యజ్ఞము యందు అగ్నికి అంతర్యామైన పరమాత్మకు ఆ యజ్ఞగుండములో ఆహుతులు సమర్పిస్తారు. అలాంటి గొప్పనైన యజ్ఞము చాలా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఇది. లోక కళ్యాణం కోసం జరుగుతోంది. భక్తులందరూ కూడా తెలుసుకొని అందులో అన్వయించుకొని ఆ యజ్ఞ పురుషుడు యొక్క పరిపూర్ణ కృపకు పాత్రలు కావాలని ఆలయ పాలక వర్గం, అర్చక బృందం సాదరంగా మిమ్మల్ని ఆహ్వానిస్తోంది. జై శ్రీమన్నారాయణ.